ఎందుకు చంపింది? ఇక్కడ చూడండి, ఇంతలా యాక్టింగ్ చేసి కళ్ళు వాచిపోయేలా ఏడ్చినా సరే ఎలా దొరికిపోయిందామె? మహబాద్ జిల్లాలో జరిగిన ఈ కిరాతక ఉదంతంలో మొత్తం స్టోరీ మీకు తెలియాలి. కేసముద్ర మండలం బోడమంచ తండాకు చెందిన భూక్య వీరన్న చనిపోయాడండి. అతడి మరణం అనుమానాస్పదం. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు క్రియేట్ చేసి చివరికి ఇన్వెస్టిగేషన్లో చంపేశారని తెలిసింది. అక్కడ పడి ఉంటమేమో రోడ్ యాక్సిడెంట్లా కనిపిస్తుంది, కానీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలింది? చంపేశారు. కేవలం 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. ఛేదించిన తర్వాత పోలీసులకి తెలిసింది ఏంటంటే కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. వీరన్న విజయ దంపతులు, ఇప్పుడు ఏడుస్తుంది కదా, ఆమె పేరు విజయ, చనిపోయిన అతను వీరన్న, ఇద్దరు దంపతులు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులో ఉంది. విజయకు బాలాజీ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. విజయ కుటుంబానికి బాలాజీ ఆర్ఎంపీ డాక్టర్ భరత్ సాయంతో కుటుంబానికి ముతూట్ ఫైనాన్స్లో గృహ రుణం ఇప్పించాడండి. వీరన్న చనిపోతే ఇన్సూరెన్స్ ద్వారా రుణం మాఫీ అవుతుందని విజయ బాలాజీలు భావించారు. ఆలోచన ఇలా వచ్చిందో లేదో, ఈ విషయం తెలిసిందో లేదో, వీరన్న హత్యకు ప్లాన్ గీసేసింది ఈ మహాతల్లి.